లేబర్ వ్యయాలు, సెంటరింగ్ సామగ్రి ధరలు, ఇతర నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగడంతో సెంటరింగ్ ఛార్జీలను పెంచినట్లు మేడ్చల్ సెంటరింగ్ బోనస్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. గతంలో సెంటరింగ్కు 30 నుంచి 35 వరకు వసూలు చేయగా ప్రస్తుతం 5 నుంచి 40గా నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. స్థానిక కార్మికులు సెంటరింగ్ పనులకు ముందుకు రాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో పనులు చేయించాల్సి వస్తుందని, దీంతో లేబర్ ఖర్చులు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇళ్లు నిర్మించుకునే వారు తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గోపాల్, ప్రతాప్ రెడ్డి, సత్తయ్య, మోజిన్, కనకరాజు, సయ్యద్, షేరు, ఇమ్రాన్, సుధాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ సెంట్రింగ్ యూనియన్. మేము ఈరోజు మాట్లాడడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము సైడ్ల మీద స్ట్రైక్ ఒక 15 రోజులు స్ట్రైక్ చేసుకున్నాము. ఆ స్ట్రైక్ చేసిన దినంలో పనులు బంద్ పెట్టుకొని చేసుకున్నాము. దానికి కొంచెం రెస్పాన్స్ వచ్చింది, కానీ అది మొత్తం రాలేదు. అక్కడ ఏం జరిగిందంటే మేస్త్రీలకు ఇంకా అది ఇంటిమేషన్ సరిగా పోలేదు. ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు మా బాధను. వాళ్ళు అర్థం చేసుకుంటే మాకు 10-5 పెంచుతారేమో, తర్వాత ఇంకా పెట్టడానికి రాలేదు. అది ఏమైందంటే కరోనా టైంలో అప్పుడు పని బంద్ అయిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసే వరకల్లా ఈ వచ్చిన లేబరు 500 కూలోడు 700 చేసిండు. ఆ 700 కూలోడు 1000 రూపాయలు చేసిండు. అని ఇప్పుడు మాకు వర్కౌట్ కావాలంటే వీళ్ళు 10 రూపాయలు, ఒక 5 రూపాయలన్నా పెంచాలి మాకు. దాని గురించి మేము 15 రోజులు స్ట్రైక్ చేసుకున్నాము. ఆ స్ట్రైకు విజయవంతం అయింది. ఒక 5 రూపాయలు అంటే కొంతమంది పెంచారు, కొంతమంది పెంచలేదు. అట్లా వెనక ముందు జరుగుతుంది. కానీ ఆ లేబరు చాలా బయట వాళ్ళు, మన లోకల్ వాళ్ళు ఎవరు చేయట్లేదు. బయట వాళ్ళు వస్తుర్రు, వాళ్ళు అడ్వాన్సులు తీసుకొని వాళ్ళు చేస్తారా చేయరా, నైట్ వెళ్ళిపోతారా అని కూడా అర్థమవుతలేదు. కాకపోతే మా డబ్బాలు కూడా సెంట్రింగ్ డబ్బాలు సైడ్ల మీద పెడితే వాళ్ళు ఎవరు ఉంటాయా పోతే రాజు నమ్మకం లేదు. ఇప్పుడు ఒక డబ్బా కొనాలంటే 1200 కాస్ట్ అవుతుంది. దాన్ని కొనలేకపోతున్నాం. మాకు ఇచ్చే రేటుకు దానికి వర్కౌట్ అవ్వట్లేదు. మేము అది అవన్నీ చేయాలంటే దీని రేట్ అనేది ₹1 అయినా మాకు పెరగాల. ఆ పెరిగితే దాన్ని మేము వర్కౌట్, అది కూడా వర్కౌట్ కాదు, ఆడికాడికైనా కావాలా, దానికన్నా వెళ్ళాలి కదా. మాకు దానికన్నా వెళ్తే కనీసం కూలీలు ఇచ్చుకొని డబ్బా రెంట్ అన్నా మాకు వెళ్తే బతకగలుగుతాం. అయితే ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళ మీద అడిగిన సైట్ స్టార్ట్ అయినాయి. అవి కూడా ఇంతవరకు పెంచుతామన్నారు, పెంచలేదు. కానీ ఇంకా ఇప్పుడు కూడా మేము ఈ ప్రెస్ ద్వారా విన్నపించుకునేది ఏంటంటే, మాకు పెంచి మా మీద కొంచెం దయించి, ఇప్పుడు మేస్త్రీలకు ఎంతో 50-100 పెంచినప్పుడు వాళ్ళు మాకు ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వాలని కూడా దాన్ని కోరుకుంటున్నాం మేము. వాళ్ళు ఇస్తే మాకు కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది. లేబర్ కూడా ₹1 మేము కూడా పెంచి ఇచ్చుకుంటున్నాము. వాళ్ళు కూడా మాకు స్పందించడం లేదు. ఈ ప్రెస్ ద్వారా మాకు ఇది కొంచెం వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మనము నా పేరు ప్రతాప్ రెడ్డి, సెంట్రింగ్ పని చేసుకుంటాము. ఇక్కడ మేడ్చల్లో ఉంటాము. మేము గత 10 సంవత్సరాల నుంచి సెంట్రింగ్ పని చేస్తున్నాము. మా దగ్గర కరోనా కంటే ముందు లేబరు అప్పుడు అనుకూలంగా ఉండే, వీళ్ళు కాకుండా మంచిగా వర్కులు నడిచినాయి. ఇప్పుడు కరోనా తర్వాత మాకు చాలా ఇబ్బంది అయింది. దాని తర్వాత మాకు లేబర్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. మాకు అంతకుముందు కరోనా కంటే ముందున్న రేట్లు ఇప్పుడు లేవు. ఆ రోజు మేస్త్రికి 250 ఇచ్చినా మాకు ₹30-35 రేట్ ఇచ్చారు. ఇలా మేస్త్రి 350 నుంచి 400 తీసుకుంటున్నారు. మాకు మళ్ళీ అదే 28-25 రూపాయలు అంటున్నారు. దాని దిక్కెళ్ళి మేము సెంట్రల్ కమిటీ వాళ్ళందరం స్పందించుకొని మేము స్ట్రైక్ నిర్వహించుకున్నాము ఒక 15 రోజులు. దానిలో మాకు కొంతమందికి మాకు అనుకూలంగా తీవ్రత మాకు స్పందించారు. దాని ప్రకారం మేము రేట్లు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మేడ్చల్ లోకల్ వాళ్ళు కొంతమంది మాకు సహకరిస్తున్నారు, కొంతమంది సహకరించట్లేదు. దాని గురించి మేమందరం మీటింగ్ పెట్టుకొని ఈ కార్యక్రమం చెప్తున్నాము ప్రెస్ ద్వారా. మాకు ఈ రేట్లు, మాకు లేబర్ కాస్టు చాలా పెరిగినాయి, డబల్ రేట్లు అయిపోయినాయి మాకు లేబర్ కాస్టు. దాని తర్వాత లేబర్ గురించి మేము బయట పనులు ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నా వాళ్ళ గురించి మేము 4 ఒక దగ్గర మాట్లాడుకొని ఈ పని దగ్గర పోతే ఈ రేటు అయితే చేద్దామని అనుకొని వాళ్ళ దగ్గర పోయి మేము వర్క్ చేయడం జరుగుతున్నది. దాని ప్రకారం అందరం ఒక మాట మీద మా యూనియన్ నుంచి ఉన్నాము.